మీరు కూడా ఇలా డిలీట్ అయిన వాట్సాప్ మెసేజెస్ని చదవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది ఒక్క సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మీరు కూడా డిలీట్ అయిన వాట్సాప్ మెసేజెస్ని ఈజీగా చదవచ్చు. సో మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ముందు మీరు మీ మొబైల్లో ఏదైనా ఒక వాట్సాప్ ఓపెన్ చేయండి. నా దగ్గర అయితే 2 నంబర్స్ పైన వాట్సాప్ ఉంది. సో నాదే ఒక వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేసి నేను ఇక్కడైతే హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని నేను సెర్చ్ చేసి టైప్ చేశాను చూడండి. సో నేను ఇప్పుడైతే టైప్ చేసి సెండ్ చేశాను. నాకు ఇక్కడైతే చూడండి, నాకు పైన స్క్రీన్ మీద మెసేజ్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ మెసేజెస్ని నేను డెలీట్ చేస్తాను. సో డెలీట్ చేశాక నా ఇంకో వాట్సాప్లోకి వెళ్ళి చూద్దాం. సో చూడండి, నా ఇంకో వాట్సాప్లో చూడండి, ఇక్కడ దిస్ మెసేజ్ వాజ్ డెలీటెడ్ అని ఉంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ డెలీట్ అయిన మెసేజెస్ని నేను ఇప్పుడు ఎలా తెలుసుకుంటానో చూడండి. సో ముందుగా మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్కి వెళ్ళాక మీదకి స్క్రోల్ చేయండి. అక్కడ కింద నోటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు సెకండ్ ఆప్షన్ నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అది ఎనబుల్లో ఉంచుకున్నా కాబట్టి ఇగో చూడండి, ఇక్కడ నేను పెట్టిన మెసేజెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. సో మీరు కూడా డెలీట్ అయిన మెసేజెస్ని చూడాలంటే వెంటనే వెళ్ళి అది ఎనబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో నాకు కింద కామెంట్ చేసి అయితే చెప్పండి.